అంటే ఇప్పుడు రాజ్ తరుణ్‌కి సంబంధించిన కెరీర్ విషయంలో ఎంతో సపోర్ట్ చేసి ఇప్పుడు చాలా ఆవేదన చెందుతూ మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరో అయిపోయిండు. లావణ్య జీరో అయిపోయిండు. మరి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? లావణ్య ఎప్పటికీ జీరో అవ్వలేదండి. రాజ్ తరుణ్ హీరో అవ్వడానికి వెనకాల ఉన్నాను నేను. ఓకే. అంతే. నేను కెరియర్ పరంగా ఏమీ చేసుకోకుండా ఇన్కమ్ సోర్స్లో ఉన్నానేమో కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్కి, నా డిగ్నిటీకి నేను ఎప్పటికీ ఫైట్ చేస్తాను. దానికోసం నేను ఉంచున్నాను. ఒక్కదాన్ని నేను ఇంతమంది కలిసి పోరాడుతూ నన్ను తొక్కించాలని చూస్తున్నారు. ఇప్పటికి కూడా చట్టపరంగా వాళ్ళు వెళ్ళట్లేదు. అటాకులు చేస్తున్నారు, ఫిజికల్ అటాకులు చేస్తున్నారు. అది మీ అందరికీ కనిపిస్తుంది. ఇంకా మనం ఇన్సల్టింగ్గా మాట్లాడుకుంటూ ఈరోజు జీరోలు కూడా అవసరం లేదండి. మనుషులుగా మాట్లాడుకుందాం. ఇక్కడ నేను ఆడవాళ్ళకో చట్టం, మగ చట్టం అనుకుంటూ డిస్క్రిమినేట్ కూడా చేయట్లేదు. మనుషులం మనం. అన్యాయం న్యాయంకి మాత్రమే చేస్తున్నాను. నాకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా ఒక మగాడి విజయం వెనక ఆడది నవ్వుతేనే, ఆడ సంతోషం ఉంటేనే మగాడి విజయం ఇదవుతుంది. ఆడది ఇంట్లో ఏడిచిన రోజున ఏ మగాడి జీవితం బాగోదు. అది తల్లిదండ్రులకి కానీ, అత్తమామలకి కానీ, ఆడబడుచులకి కానీ. మగాడు తెచ్చుకున్న ఆడది నవ్వుతేనే, అది ఏడ్చిన రోజున అతని జీవితంలో లవర్ సినిమా నుంచి నన్ను ఏడిపిస్తూ వచ్చాడండి. నేను ఎప్పుడైతే నవ్వుతా ఉన్నానో తన లైఫ్ అంతా బాగుంది. నన్ను ఎప్పుడైతే ఏడిపిస్తూ వచ్చాడో తన కెరీర్ అంతా పోయింది, డౌన్ఫాల్ అయింది. ఒక్కసారి నవ్వించి చూడు రాజ్, మళ్ళీ ఎలా హీరో అవుతావో చూడు. ఇది కాని రోజున నువ్వు ఎప్పుడు తప్పించుకుంటానే ఉంటావు. తప్పించుకో, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కోర్టు పరంగా ఉంది. వాళ్ళు ఏమైనా కోర్టులో పిటిషన్ వేసేసి ఇల్లు స్వాధీనం చేసుకోవాలని చూసారా? పోనీ మాకు కూడా హక్కు ఉంది, మేము కూడా ఉంటామని కోర్టు పరంగా వచ్చారా? వాళ్ళు కేసు పెట్టారు నా పైన, ఈ అమ్మాయి నుంచి ప్రాణహాని ఉందని. ప్రాణహాని ఉన్న అమ్మాయి దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రాపర్టీ కోసం. అంటే మీరు ప్రాపర్టీ కోసం వచ్చారు. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రాపర్టీ మీది కాదు. లావణ్య ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసింది, అమ్మేసింది. మరి ఇప్పుడు ఏంటి అంటే వెళ్ళిపోతారా? అంటే వెళ్ళేటప్పుడు లావణ్యని తీసుకొని వెళ్తారా, ఇద్దరు వెళ్ళిపోతారా? రాజ్ తరుణ్ ఒక్కొక్క స్టెప్ ఎక్కడానికి కూడా మీరే కారణం అని చెప్తున్నారు. పూర్తిగా మీరు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీరు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. రాజ్ తరుణ్కి వాళ్ళంతా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ చేస్తున్నారు. కానీ లావణ్య ఒంటరి పోరాటం ఇంకా ఎన్ని రోజులు? కోర్టు తీర్పిచ్చే వరకు ఒంటరి పోరాటం అండి. లేదా నేను కేసు కాంప్రమైజ్ అవుతే మనస్ఫూర్తిగా కేసు కాంప్రమైజ్ అవుదాం అనుకున్నాను. కానీ శేఖర్ భాష, మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ వీళ్ళందరూ, ప్రీతి, ఉదయ్, మేఘన వీళ్ళందరూ ఒప్పందంతో ఉన్న దాంట్లోని రాజ్ని ఇప్పుడు లాక్ చేసేసారని నేను నమ్ముతున్నాను. అదే కనుక నిజమైతే రాజ్ కమ్ ఫార్వర్డ్, దేనికి భయపడకు, నేనే ఉన్నాను. అదే కనుక నిజమైతే నువ్వు ముందుకి రా. ఇల్లా ప్రాపర్టీ తొక్క తోటకూర కూడా కాదు, ఇవన్నీ సాల్వ్ చేసుకొని నేనే యూఎస్ వెళ్ళిపోదాం అనుకున్నాను. బేసిక్గా నేను యూఎస్ వెళ్ళిపోవాలండి. మళ్ళీ అంత నా పైన ఏం లుక్అవుట్ నోటీస్ లేదు, నేనేమన్ని క్రిమినల్ క్రైమ్ కూడా నేనేం చేయలేదు. హ్యాపీగా నా లైఫ్ నేను ఫార్వర్డ్ ముందుకు వెళ్దాం అనుకున్నాను. ఇంకా మూవ్ ఆన్ అయిపోదాం అనుకున్నాను. ఎక్కడ అవనిస్తున్నారు నన్ను? అబ్బే వెళ్తున్న కొద్దీ. అవును అవును, ఇదంతా జరిగింది. మీరు ఇంకా ప్రేమిస్తున్నాను చిన్ను అని చెప్పారు. సో ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి ఒంటరిగా వచ్చి మీతో కాంప్రమైజ్ అయ్యి అన్ని విషయాలు క్లారిటీ ఇస్తే మీరు అంటే క్లియర్గా అంటే ఈ వివాదానికి పులి స్టాప్ పెడతారా? మరి అసలు గొడవే కాదండి, నార్మల్గా వచ్చి తను ఇంతకుముందు ఇంట్లో ఎలా అయితే ఉన్నాడో, నేను అమెరికా ఎలా అయితే వెళ్ళానో అలా వచ్చి ఉన్నా నాకు హ్యాపీ. లావణ్యతోనే వచ్చి సంసారం చేయు, ఖచ్చితంగా ఇదైతే ఉండవు. నాకు సమాధానం చెప్పు, టేక్ యూర్ రెస్పాన్సిబిలిటీస్, యూ లివ్ యూర్ లైఫ్. నేను అదే కోరుకుంటాను. క్లోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు క్లోజర్ ఇవ్వలేదు, ఇస్తే హ్యాపీ. నాకు అసలు కేసు కూడా ఎందుకండి? నారాజు మీద నేను ఎందుకు కేసు పెట్టుకుంటాను? పగ వరకు వెళ్తుంది, పోరాటం వరకు వెళ్తుంది. నేను డిఫెండ్ చేసుకుంటున్నాను, నేను పోరాడుతున్నాను. అది లేని రోజున నాకు వద్దు. నేను మనస్ఫూర్తిగానే సారీ చెప్పాను. ఈ మొత్తం వివాదంలో మీ ఇద్దరికి వ్యక్తిగతమైన విభేదాలే కారణమా? ఇంకా ఇప్పుడు ఆస్తులకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పటివరకు మీరు ప్రేమ పెళ్లి విషయం మాట్లాడారు, కలిసి జీవించిన విషయం మాట్లాడారు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళారు. కానీ ఇప్పుడు క్లియర్గా ప్రాపర్టీ విషయంలో వాళ్ళేమో ఇల్లు కోసం వచ్చారంటున్నారు, మీరేమో ఈ ఇంటి కోసమే ఫైట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు? అంటే రాజ్ తరుణ్ ఇల్లు గృహప్రవేశం మేము 2021లోనో ఎప్పుడో చేసామండి. అంటే విచ్ మీన్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నాను నేను రాజ్ తరుణ్ జీవితంలో. రాజ్ తరుణ్ ఏమంటాడు, 2017లోనే విడిపోయామంటాడు కదా. మరి 2021లో నేను ఎందుకు వచ్చాను? ఇంటి కోసం వచ్చిన దాన్ని అయితే. పోనీ కిరాయి కోసం వచ్చానా? పోనీ నువ్వేమైనా ఎయిర్బిఎన్బిలో ఫ్లాట్ ఇచ్చావా? నువ్వు కాదు కదండి. ఇప్పుడు మొన్నటి వరకన్నా నా రాజన్ ఫైట్ చేసింది నేను. ఇప్పుడు ప్రాపర్టీ కోసం చేస్తున్నాను అని వాళ్ళు చెప్తే దీని గురించి డిస్కస్ చేయడం కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది. అంత నేను కోరుకుంటేనే వచ్చిందండి. కారైనా ఇల్లైనా ఆడది మేనిఫెస్టేషన్ చేయాలి, ఇది ఉండాలి అని. మేము కిరాయి ఇంట్లో అండి, కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు అంటే నా రాజుకి కుక్కలు అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఈ కుక్క కావాలని వాళ్ళ మేనేజర్ రాజా రవీంద్ర దగ్గర, ఇంకా ఇంకో ఫీమేల్ డైరెక్టర్ సంజన అని ఉంది, ఆమె దగ్గర ఇంకొక కుక్కని, అలా ఒక్కొక్క కుక్కని వాళ్ళ డైరెక్టర్స్ నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చేవాడు. అలా కుక్కతో పాటు హరియానా అనే అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాడు. నేను మీకు ఒక రికార్డింగ్ వినిపిస్తాను. డాడీ సెక్యూరిటీకి ఫోన్ చేయొచ్చు ఒకసారి.
చూద్దాం, ఒక కీలక ఆధారం ఆడియో ద్వారా వినిపిస్తానని చెప్పి లావణ్య చెప్తుంది. ఇప్పటికే ఈ వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అత్తా మామలు ఏదైతే లావణ్య చెప్తున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా ఇదే ఇంట్లో నిన్న తెల్లవారుజామున పోలీసుల సమక్షంలో అలౌ చేశారు. మరి రాజ్ తరుణ్ విషయంలో న్యాయ పోరాటం ఇంకా కొనసాగిస్తాను, ఒంటరి పోరాటం, తన స్నేహితులంతా కలిసి ఫైట్ చేసినా పర్వాలేదు, నేను మాత్రం ఒంటరిగానే న్యాయం కోసం పోరాటం చేసిన అని చెప్తున్నారు. ఒక ఆడియో వినిపిస్తున్నారు, ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇది రాజ్ తరుణ్ 2021లో నన్ను ఎలా అయితే బయటికి పంపేశాడో, నా కెరియర్ నేను చూసుకుంటున్న టైంలో ఇంకొక ఫీమేల్తో రిలేషన్షిప్లో ఉన్నాడో, మరి ఆమె ఇతన్ని ట్రాప్ చేసిందో తెలియదు. మరి ఆమెతో ఉండి, అంటే అప్పుడు ఇంకా మస్తాన్ సాయి కూడా పాపం లావణ్యకి పరిచయం లేదు, ఆమెతో ఉండి నాకు ఫోన్లు చేపించేసి లావణ్యకి నీకు ఎంత ఇస్తే నువ్వు రాజ్ తరుణ్ వదిలేస్తావు అని అన్న ఒక మహిళ అనమాట. ఆవిడ కూడా యాంకర్, బిగ్ బాస్లో కూడా వచ్చింది. వినిపిస్తాను. యా. సో మరి అప్పుడే ప్రాపర్టీ నాకు ఇస్తానంటే, ప్రాపర్టీ గురించి కాదు ఇది ఫైట్ అని నన్ను అడిగారు. అలా జరుగుతున్న గొడవ. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను, నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. మీ పేరు విన్నారు కదా ఇందులో. ఆ అమ్మాయి రాజ్ తరుణ్ ఇక్కడ ఉన్నారు. నాకు ఫోన్ చేశారు తాగేసి, నాకు ఫోన్ చేశారు ఇద్దరు కలిసి. ఒకసారి పూర్తి ఆడియో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి కీలక ఆరోపణ ఇప్పుడు రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో ఒక కొత్త వివాదం కూడా తెరలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి లావణ్య వినిపించే ఆడియోను పూర్తిగా ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు హరియానా, ఒకటి ఇదేనా? నీకేం కావాలి, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు హరియానా, ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను, నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య, మరి ఏంటి హరియానా చెప్పు, ఏంటి ఇప్పుడు చెప్పు, పేరు చెప్పు చెప్పు. ఏం చెప్పు, ఫ్రెండ్ దాకా నాకు చాలా ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు, అవసరం లేదు, ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లో. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉండకపోతే ఏం చేస్తావు? బుర్ర గోడ కలిసి బాదుకుంటాను. ఓకే, అందుకని ఏం చెప్తాను, కానీ ఉండకుండా ఉండదు. ఇది ఫైల్ ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ క్లాస్ కి చెప్పాను విషయం. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను రెస్పెక్ట్ చేస్తాను. సరే సరే వెల్ విషరా ఏంటది, ఏంటి ఒక పేరు చెప్పండి నాకు, కన్ఫర్మ్ వస్తుంది కదా. గంట సేపు మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. పబ్బడ్డీసా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? చెప్పు 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 చెప్పు. అదే కదా, నేను కాదనట్లేదు చిన్నోడా, నీకు ఒక ఫ్రెండ్. సో ఇలా ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా నేను బయట పెడతాను. రాజ్ తరుణ్ పరువు పోకూడదు అన్న దగ్గరే ఇదాగాను. 2021 ఎండింగ్లో అనుకుంటా అండి ఆ రికార్డింగ్. ఇద్దరు నాకు ఎంత టార్చర్ పెట్టారు. నేను మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేయడానికి డీజేయింగ్ అని గోవాకి వెళ్ళిన నేను 3 నెలల్లో బట్టలు చదువుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. రాజ్ తరుణ్ మేనేజర్ స్వయంగా నాకు కాల్ చేసి, నువ్వు రాకపోతే ఇక్కడ నీ సంసారం పోయేటట్టుందమ్మా అని అంటే, నేను భయపడి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఎందుకంటే అదే అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేశాను, సరే నువ్వు ఇష్టపడుతున్నావా, మీ ఇద్దరికి ఆ కనెక్షన్ ఉందా, ఉండండి, ఇన్ రిటర్న్ నాకు ఏమొద్దు, డాగ్స్ని చూసుకోండి అని. ఎందుకంటే ఆమె కండిషన్ ఏంటంటే, ఆమె వచ్చి ఇక్కడ లివ్ ఇన్ ఉంటుందంట, డాగ్స్ని తీసుకెళ్ళిపోవాలంట. నేను వెళ్ళి కూడా 2-3 నెలలు కాలేదు, నాకు ఇన్కమ్ సోర్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. పోనీ రాజుకొద్దా, నేను తీసుకెళ్ళిపోతాను, కొంచెం టైం ఇవ్వండి అన్నా కూడా డాగ్స్ ఉండొద్దు ఇది అన్నది. ఇది ఎక్స్ట్రీమ్ అయిపోతున్న టైంలో ఎందుకు మరి మీరు వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పారు? మీరు అవకాశం కాదండి, నేను బయటికి అసలు ఇంట్లో ఉండడానికి మీరు ఎందుకు మరి కుక్కల విషయంలో అన్నప్పుడు, ఇప్పుడు ధైర్యంగా ఒక అమ్మాయి అబ్బాయి నాకు ఫోన్ చేసి, ఇప్పుడు మస్తాన్ సాయిదే టాపిక్ తీసుకొని వచ్చి, ఇప్పుడు వాళ్ళిద్దరు రాజ్ తరుణ్ ఆ అమ్మాయి కలిసి మిమ్మల్ని వదిలించుకోవడానికి ఇదంతా చెప్పారు. నీకు ఎంత పైసలు కావాలి అని అంటే, నా రాజ్ సంతోషం కోసం అయితే నేను వెళ్ళిపోతాను అని, నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. వెళ్ళిపోవడానికి నా కెరియర్ నేను చూసుకున్నాను, కానీ నన్ను వెనక్కి లాగారు మళ్ళీ, కరెక్ట్ కాదు అని. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏదో సర్దుకొని జీవనం సాగిస్తున్న టైంకి ఎలాగైనా వదిలించుకోవాలి దీన్ని అనుకొని మస్తాన్ సాయికి నన్ను
అంటగట్టారా లేదా అదే టైంకి నాకు మస్తాన్ సాయితో పరిచయం న్యాచురల్గా ఏర్పడిందో నిజంగా ఇప్పుడు ఇది ఓపెన్గా నేను ఫైట్ చేసి నిజాలు ఏంటి అన్నది బయటపెట్టి అసలు జరిగిన వాళ్ళల్లోని ప్రతి ఒక్కరికి చట్టపరంగా ఏవైతే చర్యలు పడాలో అన్నీ పడిపిస్తాను. ఈ మొత్తం వివాదంలో మరికొన్ని సంచలన ఆరోపణలు మీరు రాస్తారని మీద చేస్తున్నారు. ఇప్పటికే ఇల్లు విషయంలో అదే ఇప్పుడు పూర్తిగా ఆడియో ఎవిడెన్స్ చూపించారు. సో ఇలాంటి ఆరోపణలు చేస్తున్న తరుణంలో మళ్ళొకసారి మీరు రాస్తారు మీద అంటే ఫిజికల్ దాడి జరిగిందండి. నేను రాస్తరుణ్ పైన ముంబైకి వెళ్ళినప్పుడు పద వెళ్ళిపోదామని ఇలా ఫోన్ పట్టుకున్నాను, కానీ అతను ఫోన్ దొంగతనం చేయలేదు. పద వెళ్దాం నడువని ఫోన్ తీసుకున్న దానికి దొంగతనం అన్న పేరు కట్టారు. అక్కడ పగిలిన బాటిల్కి వాడు తాగిండి జారి పడిన దానికి లావణ్య రాస్తరుణ్ పైన దాడి చేసింది అన్నారు. నన్ను పై నుంచి కింద వరకు మెయిన్ గేట్ వరకు లాక్కొని వెళ్ళారు. నా ఇజ్జత్ ఏంటి? 32 ఏళ్ళు నేను కూడా మంచిగానే బతికా. వీళ్ళ వల్ల నేను ఇప్పుడు ఒక నలుగురు వచ్చేసి అరిసి మాట్లాడినంత మాత్రాన్ని నిజాలు అయిపోవు. నేను పడ్డ బాధకి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఓన్లీ ఆడియోసే కాదు, వాళ్ళ రొమాన్స్లు రాస్తారు, ఎంతమంది అమ్మాయిల్ని ఏం చేశాడు అన్నది కూడా నేను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎపిసోడ్ల పరంగానే నేను కూడా షో ఎంజాయ్ చేస్తాను. ఇప్పటివరకు మీరు ఒక స్టాండ్ మీద ఉంటే ఇప్పుడు సరికొత్త నినాదం మీరు ఎంచుకున్నారు. రాసలీలలు బయట పెడతామంటున్నారు, రాస్తరుణ్ అమ్మాయిలతో ఉన్న సంబంధాలను బయట పెడతామంటారు. ఎందుకు మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? అంటే ప్రేమకి ఎక్స్పైరీ డేటో లేకపోతే వ్యాలిడిటీ ఉంటుందని నేను అన్ను, కానీ ఆత్మగౌరవానికి అయితే ఇంకా ఉంటుందండి. ఇంత క్రూరంగా రాస్తరుణ్ చేశాడా ఎవరు చేశాడా అన్నది నాకు ఇప్పుడు తెలీదు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టిన తర్వాత నాకు తెలుస్తుంది. దీని వెనకాల రాస్తరుణ్ ఏమీ లేదు అంటే వేరు, రాస్తరుణ్ ఉందంటే మాత్రం గేమ్ కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఆడారు, నేను ఆపేయాలనుకుని ఫుల్ స్టాప్. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఫుల్ స్టాప్ నేను పెట్టేసి నేను యూఎస్ దానికి కూడా నేను టికెట్ బుక్ చేసుకొని నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నా దాంట్లో. అవునండి, నా టికెట్ కూడా బుక్ అయింది. నేను హ్యాపీగా నా న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకుంటున్నాను. నా ఫోన్స్ వాళ్ళు దొబ్బేశారండి, ఇది పిచ్చి ఫోన్ ఇది. నిన్న లేడీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు నా ఐఫోన్ కూడా. స్టేషన్లోనే ఉంది, తీసుకోవాలి. కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకోవడానికి, మళ్ళీ నా మ్యూజిక్ కెరియర్లో నేను స్టార్ట్ చేసుకోవడానికి నేను నా కెరియర్ ప్లానే నేను చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు 33 ఇయర్స్కి మళ్ళీ చాలా కష్టం జీరోతో స్టార్ట్ చేసుకోవడం, కానీ మళ్ళీ అదే పేరెంట్స్ సపోర్ట్తో న్యూ లైఫ్కి ఆగిపోలేను కదండి. ఎన్ని రోజులు నేను దీంట్లోనే ఉండిపోగలను? ముందుకెళ్ళాలి అన్న దాంట్లో నా ఒక్క దాంతోనే కాదు, రాజు కూడా ముందుకెళ్ళాలనుకుని నేను సారీ చెప్పాను. ఈవెన్ మస్తాన్ సాయి కానీ ఎవరికైనా సరే, మనం అందరం మనుషులమే, తప్పులు చేస్తాం. అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడే ఇదవుతుంది, మనం మారి అందరం మంచిగా ఉండాలన్నది నా కోరిక. అది ఎవరికైనా సరే ఆపకుండా చేస్తుంది వీళ్ళు, నేను ఆపేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇందులో రాస్తరుణ శేఖర్ భాష అన్నది నాకు తెలియాలి. శేఖర్ భాష మస్తాన్ సాయి ఇదైతే వేరు. రాస్తరుణ్ గనక అయితే మాత్రం తన ఎపిసోడ్లు ఇంకేమైనా చూపించగలుగుతారా ఆధారాలు? ఇప్పుడు నేను ఆల్రెడీ పంపించిన పీపుల్వే వాళ్ళు నాకు తిరిగి పంపిస్తున్నారు. నేను మీకు చూపిస్తాను. ఇది కూడా నాకు పంపించిన రికార్డింగ్ నా దగ్గర లేదు, ఎందుకంటే ఇది కూడా నాకు పంపించారు రాత్రి మిడ్నైట్. దీంతో పాటు ఇంకేమైనా ఆధారాలు చూపించారు? చాలా ఉన్నాయండి, ఒకటేంటి రెండేంటి, అన్లిమిటెడ్ ఉన్నాయి. అది అడిగే తీసుకోవాలి. కాకపోతే నా డేటా నా దగ్గర ఉంది, నా ల్యాప్టాప్లోనే ఉంది. స్టేషన్కి వెళ్తున్నా కదా, ఖచ్చితంగా చూపిస్తాను. లావణ్య, ఫైనల్గా ఒంటరి పోరాటం మీరు ఇంకా కొనసాగిస్తున్నారు. ఒక